Hey guys, welcome back to my session. సో లాస్ట్ సెషన్స్‌లో యారే మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. అంటే లైక్ అన్ని మెథడ్స్ కవర్ చేయలేదు నేను. సో సమ్ సార్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ మెథడ్స్ అవి కవర్ చేశాను. సో రిమైనింగ్ మెథడ్స్ కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే. సో ఈరోజు నుంచి మనం స్ట్రింగ్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో ఈరోజు బేసిక్‌గా ఒక 2 మెథడ్స్ గురించి తెలుసుకుందాం. సో అవి ఆ మెథడ్స్ వచ్చేసరికి స్ప్లిట్ అండ్ ట్రిమ్. ఓకే. ఈ 2 మెథడ్స్ గురించి తెలుసుకుందాం. సో ఇనిషియల్‌గా ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసరికి హలో బడ్డీ అని ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఓకే. సో దీన్ని నేను స్ప్లిట్ చేస్తే ఏమైతదంటే ఆ స్ప్లిట్ మెథడ్ అంటే ఈ స్ట్రింగ్‌ని ఒక సబ్ స్ట్రింగ్స్ లాగా క్రియేట్ చేస్తది. సో ఇక్కడ హలో బడ్డీ అని స్ట్రింగ్ లాగా వచ్చింది. ఏంటి బ్రో? ఎలా బ్రో అంటే వెయిట్ కంగారు పడకండి. సో యాక్చువల్‌గా దీన్ని కన్సోల్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి సబ్ అరే లాగా ఫార్మ్ అవ్వాల. హలో బడ్డీ అనేది సింగిల్‌గా వచ్చింది. సింగిల్ అరేలో. సో ఇక్కడ మనకి మిస్టేక్ ఏంటి? స్టియర్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఓకే. ఇది తీసేద్దాం. ఇది తీసేసి ఒక స్పేస్ ఇద్దాం. ఓకే. సో హలో అనేది 0th ఇండెక్స్‌లో ఉంది. బడ్డీ అనేది సింగిల్ ఐ మీన్ 1 ఇండెక్స్‌లో ఉంది. సో ఇలా స్ప్లిట్ అవుతదనమాట. ఓకే. ఐ హోప్ ఈ స్ప్లిట్ మెథడ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి మనకి ఇంకా ఈ ట్రిమ్ మెథడ్ ఎందుకు యూజ్ అయ్యిద్దంటే మనకి స్ట్రింగ్‌లో స్పేసెస్ ఉంటాయి కదా! ఎంప్టీ స్పేసెస్. సో ఇక్కడ కూడా మనకి లాస్ట్‌లో కూడా స్పేసెస్ ఉంటాయి. సో ఈ స్పేసెస్ అనేది రిమూవ్ చేస్తదనమాట ఈ ట్రిమ్ మెథడ్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ ట్రిమ్ మెథడ్ ఎందుకు యూజ్ అయ్యిద్దంటే వైట్ స్పేసెస్ స్ట్రింగ్‌లో ఏమన్నా ఉంటే అవి రిమూవ్ చేస్తది. సో బై యూజింగ్ ట్రిమ్ మెథడ్. ఓకే. సో అది ఇప్పుడు ఎలాగో చూద్దాం. అండ్ ఇలాగే కన్సోల్ చేస్తే కూడా పోయింది స్పేస్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నా ట్రిమ్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందో. సో ఈ ట్రిమ్ మెథడ్ వైట్ స్పేసెస్ అనేది రిమూవ్ చేసింది స్ట్రింగ్‌లో ఉన్నది. సో ఇదన్నమాట ట్రిమ్.